అమ్మాయిని ఎంతమంది పెళ్లి చేసుకుంటారు? ఎంతమంది మొగుళ్ళయ్యా ఆవిడికి? ఆ రోజు మిమ్మల్ని డబ్బులు ఇచ్చి చంపమంది ఈడే దొరా. రెండు చేతులు కలిస్తేనే కదా చప్పట్లో. ఈ మోసం ద్రోహం కూడా అంతే. గలుడు ఏంటి ది సంతాప సభ సీను ఆల్రెడీ ఊహించిందే. మరి నెక్స్ట్ కమింగ్ చేయబోయే సీను వాటంటావు? ఆతృత ఆరాటమా? టెన్షనింగ్స్, ప్రాణం గోయింగ్ చేసే రేంజ్లో టెన్షనింగ్స్. కొంచెం వెయిట్ చేయత్తా. ఎందుకు? పైకి గోయింగ్ చేయడానికా? కాదు, నెక్స్ట్ సీన్ వాచ్ చేయడానికి. నాన్న, మీరు ఊహించింది నిజమేనన్నా. మీనాక్షి గుడిలోనే ఉందంట. ఇప్పుడే పూజారి గారు ఫోన్ చేసి చెప్పారు. నా బిడ్డకి ఊహ తెలిసిన దగ్గర నుంచి కష్టం వచ్చినా బాధ వచ్చినా ఆఖరికి సంతోషం వచ్చినా సరే అందరికంటే ముందు గుర్తొచ్చేది ఆ అమ్మవారేరా. అక్కడికి వెళితే అమ్మ ఒడిలోకి వెళ్ళినంత హాయిగా, అమ్మే పక్కన ఉందన్నంత ధైర్యంగా ఉంటుందని చెబుతుందిరా. కానీ అక్కడ ఉన్నది మంచి చేసే దేవుడు కాదు, మనసు లేని బండరాయి అని తనకి తెలియదురా, తనకి తెలియదు. నాన్న, నాన్న ఊరుకోండి నాన్న. మావయ్య గారు, అయినా ఇదంతా మన కర్మ, మన తల రాత అని బాధపడ్డం తప్ప ఇంకేం చేయగలం మావయ్య, ఇంకేం చేయగలం? దీనంతటికీ కారణం మీ తలరాత కాదు భూదేవి, క్రిష్ మూర్ఖత్వం. వాడు మారాడు, మీనాక్షి విలువని అర్థం చేసుకున్నాడు అని చాలా ఆనందపడిపోయాను. కానీ వాడిలో ఆ పాత అహం ఇంకా అలాగే మిగిలి ఉందని, అది ఇంకా చచ్చిపోలేదని ఈ రోజే అర్థమైంది. చూస్తున్నారుగా ఏం జరుగుతోందో, చూస్తున్నారుగా. గొంగళి పొరుగు సీతాకోక చిలుకలా మారినట్టు ప్రతి మనిషి ఏదో ఒక స్టేజ్లో మారుతాడు. మన అబ్బాయి కూడా అంతే అని చెప్పారు కదండి. కానీ మీ అంచనా, ఆలోచన అన్ని తారుమారయ్యాయని ఇప్పటికైనా అర్థమైంది కదా. కుటుంబం నుంచి బిజినెస్ దాకా ఏ విషయంలోనూ లెక్క తప్పని మీరు వీడి విషయంలో మాత్రం లెక్క తప్పారండి. మంచి జీవితాన్ని, మంచి భవిష్యత్తును ఇద్దామని ఇలాంటి వాడినా మనం తీసుకొచ్చింది. తప్పు చేశామండి. ఆ రోజు మనం ఆ నిర్ణయం తీసుకొని
చాలా పెద్ద తప్పు చేశాం. మొదటిసారి అనిపిస్తోందండి సునకాన్ని తీసుకొచ్చి ఆ మాట అనడానికి కూడా సంస్కారం అడ్డొస్తోందండి. అన్నింటికీ పెంచి ఇలాంటి వాడినా నేను పెంచింది అని నా మీద నాకే అసహ్యం వేస్తోంది. అమ్మా పర్ణ, ఏమిటమ్మా మాటలు? తప్పమ్మా, ఇంకెప్పుడు ఇలా ఆలోచించకు. ఇలాంటి మాటలు మాట్లాడకమ్మా. నిజమే కదా అన్నయ్య గారు. మనిషి అన్నవాడు ఎవడైనా సరే, అరే మన వల్ల ఎదుటి వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటున్నారే, ఒక ఆడపిల్ల జీవితాన్ని నరకంలో పడేస్తున్నామే, తను మానసిక క్షోభ అనుభవిస్తుందే అని జాలైనా ఉంటుంది. కానీ పీటల దాకా వచ్చిన పెళ్లిని ఇలా నిర్దాక్షిణ్యంగా ఆపిన వాణ్ణి ఇంతకన్నా ఇంకేమనాలి? వాడు చేసిన తప్పుకి ఈ మాటలు చాలా తక్కువ అన్నయ్య గారు, చాలా తక్కువ. చూడమ్మా, అతనేదో కావాలని పెళ్లి నాపినట్టు అతను ఒక్కడనే దోషం చేస్తూ మాట్లాడటం కరెక్ట్ కాదమ్మా. జరిగిన దాంట్లో అబ్బాయి తప్పు ఎంతుందో మా అమ్మాయి తప్పు కూడా అంతే ఉంది. అవునత్తయ్య గారు, ఆ క్షణంలో క్రిష్ మాట్లాడిన ప్రతి మాటలోనూ అర్థం ఉంది. తను కోపడ్డంలో కూడా న్యాయం ఉంది. కానీ తనని నా చెల్లెలు సరిగ్గా అర్థం చేసుకోలేకపోయింది. పరాయివాడు కాదు కదా, నా భర్తే కదా అనుకుని సర్దుకుపోకుండా అలా పీటల మించి మొండిగా లేచి వెళ్ళిపోవడం అన్నది తను చేసిన తప్పే కదా అత్తయ్య గారు. తప్పు కాదు మోహన్, మీనాక్షి చేసింది 100కి 100 పళ్ళు కరెక్ట్. సహనానికైనా ఓర్పుకైనా దేనికైనా సరే ఒక హద్దుంటుంది. ఇంతకు ముందు వాడు తిడితే పడింది, కొడితే ఓర్చుకుంది, అసహించుకుంటే భరించింది. కానీ ఈసారి మాత్రం వాడు ఆత్మాభిమానాన్ని అవమానించేలా మాట్లాడాడు. దాన్ని ఏ ఆడపిల్ల తట్టుకోలేదు. భూమాత కంటే ఎక్కువ సహనం ఉన్న మీనాక్షి ఒకేసారి ఇంత పెద్ద నిర్ణయం తీసుకుందంటే తన మనసు ఎంత బాధపడి ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి అయ్యా. కరెక్టేనమ్మా, కానీ అల్లుడు గారు ఎందుకు అలా మాట్లాడారో, ఎలాంటి పరిస్థితుల్లో మాట్లాడాల్సి వచ్చిందో కొంచెం మా అమ్మాయి కూడా అర్థం చేసుకోవాలి కదా. క్రిష్ మాలాగా ఏదో అనామకుడు కాదు కదండి. సొసైటీలో బాగా పేరు పలుకుబడి కలిగిన వ్యక్తి. కాసేపట్లో తన తాలి కట్టబోయే అమ్మాయి గురించి నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటుంటే అది అతనికి ఎంత అవమానం. ఆ కోపంతోటి బాధతోటి క్రిష్ అలా మాట్లాడాడు తప్ప కావాలని అవమానించాలని అలా మాట్లాడలేదు కదండి. ఆ స్థానంలో ఎవరున్నా సరే అలానే ప్రవర్తిస్తారని మీనాక్షి అర్థం చేసుకోవాలి కదండి. మాట్లాడతారు మోహన్, కానీ విచక్షణ మర్చిపోయి కాదు. మీనాక్షి ఏం చేసినా అందులో అర్థం ఉంటుంది, న్యాయం ఉంటుంది అని వాడి చెబుతూ ఉంటాడు కదా. మరి తన విషయం దగ్గరకొచ్చేసరికి వాడి బుద్ధి ఏమైంది?
అయినా అభి ఏం పరాయివాడు కాదు. నాకు ఇంకో కొడుకు లాంటివాడు. మనం బాగుండాలని, మన కుటుంబం క్షేమంగా ఉండాలని అతను ఎంతలా తపన పడతాడో మనందరికీ తెలుసు. అడవిలో క్రిష్ కనపడకుండా పోయినప్పుడు అభి వాడి కోసం పిచ్చోడిలా అడవులు పట్టుకుని తిరిగాడు. వాడు కనిపించాకే వాడిని తీసుకుని ఇంటికి తిరిగొచ్చాడు. మన కోసం ప్రాణం ఇచ్చేవాడు ప్రమాదంలో ఉన్నప్పుడు వాడి ప్రాణాల్ని కాపాడటం అన్నది మన బాధ్యత మాత్రమే కాదు, కృతజ్ఞత కూడా. మీనాక్షి చేసింది అదే. కాని క్రిష్ మాత్రం ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా మీనాక్షి చేసింది తప్పు అని పదే పదే వేలెత్తి చూపాడు. అసలు ఏం జరిగిందని కనీసం అడగడానికి కూడా ప్రయత్నించలేదు. అదే అతను చేసిన పెద్ద తప్పనుకుంటే అందరిలాగే క్రిష్ కూడా మీనాక్షిని నష్టజాతకురాలు అని అవమానించి ఇంకా పెద్ద తప్పు చేశాడు. మీరంతా అనుకుంటున్నట్టు పరిస్థితి ఇంత దూరం రావడానికి కారణం క్రిష్ మూర్ఖత్వమో లేక మీనాక్షి మొండితనమో కాదు. ఒకరంటే ఒకరికున్న విపరీతమైన ప్రేమ. అవును, కేవలం వాళ్ళిద్దరి మధ్య ఉన్న విపరీతమైన ప్రేమే ఈరోజు వాళ్ళిద్దరి మధ్య ఇలా దూరం పెరగడానికి కారణమయ్యింది. చిన్నుద్రా, క్రిష్కి మీనాక్షి అంటే చచ్చేంత ప్రేమని మీకెవ్వరికీ తెలీదు. ప్రతి క్షణం వాడి పక్కనే ఉన్న నాకు మాత్రమే తెలుసు. అంత ప్రేమున్నవాడు మీనాక్షితో ఎందుకలా మాట్లాడాడో తెలుసా? ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ పొసెసివ్నెస్ ఉంటుంది. అందుకే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నాతో ఒక్క మాటనే చెప్పలేదే అన్నా పొసెసివ్నెస్తోనే అలా మాట్లాడాడు. పుట్టగానే తల్లిని పొట్టని పెట్టుకున్నా నష్టజాతకురాలని ఎంతమంది బాధ పెట్టినా సరే భరించగలిగిన మీనాక్షి క్రిష్ మాటల్ని మాత్రం ఎందుకు తట్టుకోలేకపోయిందో తెలుసా? ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ తట్టుకోలేని తత్వం ఉంటుంది కాబట్టి. కృషి మీద తనకున్న విపరీతమైన ప్రేమే తన మనసుకి గాయమయ్యేలా చేసింది. అందుకే తను ఎవరి కోసమైతే ఎన్నాళ్ళు పోరాడిందో అతనికి దూరంగా వెళ్ళిపోవడానికి కూడా సిద్ధపడిపోయింది. వీళ్ళిద్దరూ పొసెసివ్నెస్ ని తట్టుకోలేకపోవడం వల్లే దూరం అయ్యారు తప్ప ద్వేషంతోనో కోపంతోనో కాదు చిన్నదిన. కానీ ఆ ప్రేమ మాత్రం చచ్చిపోదు, ఎప్పటికీ బతికే ఉంటుంది. ఆ ప్రేమ ఎప్పటికీ బతికే ఉంటుంది, బతికే ఉంటుంది. వాట్ బిగ్గర్
బిగ్గలుడు ఆనంద బాష్పాలు గోదావరి వరదలా పొంగుకొస్తున్నాయిగా. నోర్ముయద్దా. బాధతో వస్తున్న కన్నీళ్లు నీకు ఆనంద బాష్పాల్లా కనిపిస్తున్నాయా? పిచ్చి పిచ్చిగా మాట్లాడమంటే చంపేస్తాను. ఓ మై గాడ్, నీకు ఏడిపించడమే కాదు ఏడవడం కూడా తెలుసా? ఆ? ఇంత పెద్ద బిగ్ షాక్ ఇచ్చేయండి బిగ్గలుడు. ఇందులో నీ క్యారెక్టర్ కూడా ఉందా? ఐ కెనాట్ బిలీవింగ్ తెలుసా? ఇంకా ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయరా గుంటడా నీలో. అత్త, ఇంత భారీ సెంటిమెంట్ సీన్ని నేను బ్లాక్ అండ్ వైట్ సినిమాలో కూడా చూడలేదు. మరి లైవ్లో చూస్తుంటే కన్నీళ్ళు రాకుండా ఎలా ఉంటాయి చెప్పు? నాకే ఇలా ఉందంటే పాపం ఈ సీన్కి కారణమైన అభిగాడి పరిస్థితి ఎలా ఉందో. అభి గారు, నేను యాడ్లో యాక్టింగ్ చేస్తున్నాను. కానీ నువ్వు నాకు నమ్మక ద్రోహం చేశావు. రెండు చేతులు కలిస్తేనే కదా చప్పట్లో. ఈ మోసం ద్రోహం కూడా అంతే. తప్పు చేశాను, సరిదిద్దుకోలేనంత తప్పు చేశాను. సాయం చేయటం మీనాక్షి గారి మంచితనం, కానీ ఆ సాయం తన జీవితాన్ని సమస్యలో పడేస్తుందని ఊహించలేకపోవడం క్షమించరానంత నేరం. కాంట్రాక్ట్ పోయినా పర్వాలేదు, వెళ్ళిపోమని మీనాక్షి గారికి గట్టిగా చెప్పాల్సింది. అవసరమైతే జైలుకో లేదంటే ప్రాణాలు వదులుకోవాల్సింది. కానీ పరిస్థితులు, పరిణామాలు ఇంత దూరం వస్తాయని ఆలోచించకుండా చాలా చాలా ఫూలిష్ గా బిహేవ్ చేశాను. నీ స్వార్థం కోసం, నీ బిజినెస్ కోసం దిగజారడం కాదా? నా వల్ల దేవతలంటే మీనాక్షి గారి మీద నింద పడింది. తను ఎంతగానో కలలు కన్న జీవితం రోడ్డున పడింది. ఆ నిందని ఎలా పోగొట్టాలి? తిరిగి తన జీవితం హ్యాపీగా ఉండాలంటే ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? అభి, మాస్టరు, ఏంట్రా ఇది? మాస్టరు, వదలండి డేటా. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా, వెళ్ళు. రేయ్, డాడ్! నా వల్లే డాడ్, నా వల్లే. మీనాక్షి గారు, క్రిష్, వాళ్ళిద్దరి ద్వారా నాకు రెండు మంచి కుటుంబాలు లభించాయని ఎంతో సంబరపడిపోయాను. రే రే రే
డాడ్ వాళ్ళిద్దరూ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని వాళ్ళని కలపడం కోసం ఎంత తపన పడ్డాను, ఎంత శ్రమ పడ్డాను నాకు మాత్రమే తెలుసు. కానీ ఈరోజు నా వల్లే వాళ్ళు విడిపోయే పరిస్థితి రావడాన్ని తట్టుకోలేకపోతున్నాను. రేయ్!